వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. స్వామి వివేకానంద చూపిన బాటలో మనమంతా ప్రయాణిద్దామని డాక్టర్ బోండా సూర్యారావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బోండా సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 టీంలో ఎంపికైన అడపా రేవంత్ ను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. గ్రామంలో శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి సందర్భంగా మరి ఇక్కడ అందరం సమావేశం అవడం జరిగింది. వివేకానంద స్వామి జయంతిని మరి జాతీయ యువజన దినోత్సవంగా మరి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రకటించడానికి గల కారణం ఏంటంటే అది దేశానికే కాదు ప్రపంచంలోనే యువతకు ఒక మార్గదర్శకుడు, స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తి అయ్యారు. ఆయన హిందూ మతాన్నే కాదు యువతనందరినీ కూడా ఒక ఆలోచన విధానంగా ఉండి ఓ మంచి మార్గంలో సరైన మార్గంలో నడిపే విధానంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి కూడా స్వామి వివేకానందే. ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరం కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆయన కులమలంకరణ చేసి ఆయన స్మరించుకుని మరి యువత సాధించిన విజయాలను కూడా మరి ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ రోజున మన గ్రామంలో పుట్టి అడపా రేవంత్ అనే వ్యక్తి ఈ రోజున క్రికెట్లో నేషనల్ స్థాయికి ఎదిగి అండర్-14కి ఎంపికైన సందర్భంగా గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయన్ని సన్మానించడం జరిగింది. ఎందువలన అంటే ఇటువంటి సక్రమమైన మార్గంలో నడిచే యువత ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ దేశానికే కాకుండా ఇటువంటి వ్యక్తులు వారి యొక్క తల్లిదండ్రులకు, వారి గ్రామానికి, వారి దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా ఉంటారని చెప్పేసి అటువంటి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఈ వ్యక్తిని సన్మానించడం జరిగింది. ఈ అబ్బాయి ఇంకా ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలి, మరెన్నో విజయాలు సాధించి దేశానికి, అతనికి, అతని కుటుంబ సభ్యులకు, మన గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా వివేకానంద యొక్క బాటలో నడవాలి. ఆయన బాటలో నడవడం ద్వారా మన యొక్క మనసును, మార్గాన్ని కూడా మంచి మార్గంలో నడిపించుకునే విధానంగా ఉంటుంది. నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గొల్లప్రోలు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు మోటార్ సైకిళ్ల దొంగతనంలో దొరికినా పోలీసులు పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సోము సత్యబాబు, పిల్లి చిన్న, కొర్రుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, స్వామిరెడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడారు. శాంతి భద్రతల విషయం అవునండి, గంజాయిల విషయం అవునండి, దొంగతనాల విషయం అవునండి. ఇది మంచి పరిణామం. అంటే ఎక్కడ కాలేజీల దగ్గర చూసినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ గంజాయి కార్యక్రమాలు అన్నవి జరుగుతున్నాయి. ఒక పిఠాపురం కాదు, టోటల్ ఓవరాల్గా జిల్లా ఎక్కడ ఏ కాలేజీలు చూసినా యువత తప్పుద్రోవ పట్టడానికి ముఖ్య కారణం ఈ గంజాయి అవైలబిలిటీ. దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసుకు. దొంగతనాలు దానికి మంచి ఉదాహరణ ఒకటి చెప్తా. జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఒక మార్కెటింగ్ టీం మన జిల్లాలో ఉంది. మోటార్ సైకిల్ దొంగతనం చేసి మార్కెటింగ్ 35 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగింది. 35 సైకిళ్ళు, మోటార్ సైకిల్ ఈ ముఠా దొరికింది. ముఠా కూడా ఎంత సిస్టమేటిక్గా ఉందంటే ముఠాకు ఒక ఎండి, వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ టీము, అంటే దొంగిలించడానికి ఒక ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ మాట, వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ మేనేజర్స్ టీము. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఒక టీము, అలాగే వెస్ట్ గోదావరిలో ఒక టీము, ఏలూరులో ఒక టీము. అంత వ్యాప్తి చెంది మర్రి చెట్ల ఉన్న వ్యక్తి దొరికాడు. 35 బళ్ళకి 18 బళ్ళు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 20 బళ్ళు రికవరీ చేశారు. ఇవి ఎలా చేస్తున్నారు వాళ్ళు? బళ్ళు దొంగతనం చేసిన వెంటనే టీంకి ఇచ్చిన వెంటనే వాళ్ళు కలర్లు వేసి దానికి దొంగ నెంబర్లు సృష్టించి కాగితాలు పట్టుకొని ఈ పల్లెటూర్లంటే వెళ్తున్నారు. పల్లెటూరులో రైతులకి ఇవన్నీ తెలియదు కదా. ఆ కాగితాలు చూపించి బళ్ళు అమ్ముతున్నామంటే 70,000కి, 80,000కి, లక్షకి, 50,000కి బండి షోకుని, బండి అందాన్ని బట్టి రేటు అమ్ముతున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది వ్యాపారం. కూటమి ప్రభుత్వంలో పోలీసుల యొక్క పట్టుదలతో, వాళ్ళు పెట్టిన దృష్టితో ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. అది ఎవరు పట్టుకున్నారంటే జంగారెడ్డి పోలీసు. పట్టుకున్న కంపెనీ యజమానిని పట్టుకున్నారు.
అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగతనం చేయడం పెద్ద పనే కదా, దొంగతనం చేసేచ్చు, అమ్మాలి కదా. అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ. ఆ దొంగలు ఇక్కడ గొల్లప్రోలు పిఎస్ జ్యూరిడిక్షన్లో ఉన్నారు. నేను కాకినాడ డిఎస్పీ గారికి పలుమార్లు ఈ విషయమై నేను గత 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నాను. వారికి సమయం లేక ఇంకోటి లేక దీన్ని పట్టించుకోలేదు. ఈవేళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నాయకులు దృష్టిలో కంట్రోల్ అవ్వాల్సిన ఈ దొంగతనాలు ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం. 12 సంవత్సరాలుగా ఎంతో నిబద్ధతతో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు అభినందనీయులని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నిర్వహించిన ప్రగతి సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రగతి సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాసేవ చేసినందుకు కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దానివల్ల నన్ను రెండోసారిగా ఎమ్మెల్యేగా గెలిపించారు. దాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నారు. అట్లా ముఖ్యంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరాలకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రగతి సేవా సంస్థ వారోత్సవాలు కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పెట్టడం, దాంట్లో భాగంగా 12 రోజులు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే అనేక సేవా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒకరికి దానం చేసి పేపర్లో ఎక్కువ ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ ప్రగతి సేవా సంస్థ ఎవరికి అవసరమో, ఎవరు నిజమైన పేదవాడు, ఎవరు నిజంగా చదువుకోవడానికి పుస్తకాలు లేవు, ఫీజులు లేవు, అలాంటి వాళ్ళని గుర్తించి మా ప్రగతి సేవా సంస్థ సభ్యులు మా చంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎన్నో 100 కార్యక్రమాలు గూడూరు కాన్స్టిట్యూన్స్ లో చేసినందుకు నాకు నిజంగా ఇటువంటి సంస్థ అయితే నాకైతే ఇంతలో చూడాలి. ఎమ్మెల్యేగా రెండోసారైనా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ ఇటువంటి సంస్థ చూడాలి. అటువంటి సంస్థకి నాయకత్వం వహించినటువంటి మా గవర్నమెంట్ చంద్రశేఖర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని అజ్మీర్ షరీఫ్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని కడప మైనార్టీ నేత సుబాన్ బాషా తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా కడప నుంచి చాదర్ తీసుకువెళ్లి సాంప్రదాయంగా సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత సుబాన్ బాషా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా భారతీయులందరూ ఒకటే అనడానికి అజ్మీర్ షరీఫ్ దర్గా నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. అజ్మీర్ షరీఫ్ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ యొక్క దర్గాలో ఈరోజు మేము హాజరయ్యి, అదేవిధంగా రుఖ్సత్ కూడా అంటే వెళ్ళిపోయే ముందు ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో అవన్నీ మేము చేసుకొని తిరుగు ప్రయాణంకు బయలుదేరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము గడిచిన 4-5 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈసారి చాదర్ సమర్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ చాదర్ తీసుకొని కడప నుంచి బయలుదేరి నేను, షంషీర్, చాక్లెట్, అక్బర్, రఫీ, మున్నా, నా తమ్ముడు సుల్తాన్, ఆ తర్వాత సమీర్, అలీ, మహబూబ్ బాషా కలిసి వచ్చాం. ఇక్కడ ఒకటి మేము కోరుకునింది, ఇక్కడ రాజస్థాన్లో ఇక్కడ అజ్మీర్ షరీఫ్లో ఉన్నటువంటి దర్గా పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా ఎంతో ఆదరాభిమానాలుగా వచ్చిన అతిథులను, వచ్చిన వాళ్ళను పలకరించడం అయితేనేమి, అందరితో ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని అందరినీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆహ్వానించి మమ్మల్ని ఈ యొక్క మొత్తం ప్రోగ్రాం అంతా, ఉరుసు ఉత్సవాలంతా చాలా ఘనంగా జరిగినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ కో సోలార్ పార్కును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ బోర్డు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. తిరుపతి తొక్కిసలాట కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.